బ్రిటిష్ వారు తొలుత తమ రాజ్య విస్తరణలో భాగంగా బెంగాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. బెంగాల్ విశాలమైనది. ఈ నేపథ్యంలో బెంగాల్లో 18-19వ శతాబ్దాల్లో అనేక మంది సంఘ సంస్కర్తలు, రచయితలు, కవులు విశేష కృషి చేసి వివిధ సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. వారు చేసిన కృషికి కొనసాగింపుగా మహాశ్వేతాదేవి తన రచనల ద్వారా అణగారిన వర్గాల, ముఖ్యంగా గిరిజనుల సమస్యల్ని బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. నక్సల్బరీ ఉద్యమం నేపథ్యంగా ఆమె 1975లో రాసిన హజార్ చౌరాసీ ఇర్మా ఆమెను ఒక జాతీయ స్థాయి రచయిత్రిగా మార్చేసింది. ఆ నవలకే ఆమెకు 1996లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఆ 20 ఏళ్ల మధ్యకాలంలో ఆమె అసంఖ్యాకంగా కథలు, నవలలు రాసింది. వాటిల్లో బిర్సా ముండా ఇతివృత్తంగా రాసిన అరణ్యేర్ అధికార్ 1977, తెలుగులో ఎవరిది అడవి, అగ్నిగర్భ 1978, బసాయితుడు ఛోటీ ముండా ఏవం తార్తీర్ 1980లో ఇలాంటి సుప్రసిద్ధ రచనలు ఉన్నాయి. ఆమె ముఖ్యమైన నవలలు, కథలు ఇంగ్లీష్లోకి, చాలా భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. స్వాతంత్ర్యానంతర బెంగాల్ నుంచి అంత విస్తారంగా వ్రాసిన రచయిత్రి కానీ మరొకరు లేరని చెప్పవచ్చు. మామూలుగా గొప్ప సాహిత్య సృజన చేసిన వాళ్ళు ప్రజా జీవితంలో మమేకం కావడం అరుదు. ప్రజలతో కలిసి తిరిగిన వాళ్ళకి జరిగే అన్యాయాల గురించి సంఘాన్ని, రాజ్యాన్ని నిలదీసేవాళ్ళు మరీ అరుదు. సామాజికంగా ఎంతో క్రియాశీలకంగా ఉండే ఉద్యమకారులు స్వయంగా రచయితలు అయిన వాళ్ళు లేకపోరు. కానీ సాహిత్య శిల్ప దృష్ట్యా వారిని గొప్ప రచయితలుగా గుర్తించలేము. కానీ మహాశ్వేతాదేవిలో ఈ రెండు పార్శ్వాలు ఎంతో శ్రేష్టంగా కనిపించాయి. అందుకనే ఆమె లేదంటే ఈ దేశం నిజంగా పేదమైందనిపిస్తుంది. 1926 జనవరి 14న ఢాకాలో జన్మించిన ఆమె అక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించారు. స్వాతంత్ర్యం తరువాత జరిగిన దేశ విభజన సమయంలో కుటుంబం పశ్చిమ బెంగాల్కు మార్పు చేయడంతో ఆ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ఆంగ్లంలో డిగ్రీ, కోల్కతా విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో ఎంఏ పూర్తి చేశారు. నటుడు విజన్ భట్టాచార్యను వివాహం చేసుకున్నారు. ఆమె గిరిజనుల సమస్యల గురించి తమ రచనలు సవివరంగా రాశారు. ఎన్నో సత్కారాలు పొందారు. 90 ఏళ్ల వయసులో తీవ్రమైన గుండెపోటుతో 2016 జూలై 28న ఆమె తుది శ్వాస విడిచారు. సాహిత్యం, సామాజిక సేవల కలబోతగా ఆమె తన జీవితాన్ని కొనసాగించారు.